హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పండిన దొండకాయలతో పచ్చడి చేసుకోబోతున్నాము. దానికోసం ఇక్కడ మనము పండిన దొండకాయల్ని ఈ రకంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, ఇంకా వెల్లిపాయలు, ఇంకా నానబెట్టిన చింతపండు తీసుకోవాలి. దాని తర్వాత మనము ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాము. కడాయిలో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ప్రాసెస్ చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మనము పండిన దొండకాయలతో పచ్చడి చేసుకోబోతున్నాము. పండిన దొండకాయలు మనము వేస్ట్గా పారేయకుండా వాటితో అయితే మనం చక్కగా పచ్చడి చేసేసుకోవచ్చు అన్నమాట. దానికోసం అయితే చూడండి, ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము జీలకర్ర వేసుకుందాము. ఎక్కువ జీలకర్ర అవసరం లేదండి, ఒక 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం నూనెలో అది కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడైతే అది జీలకర్ర అయితే చక్కగా మనకి వేగిపోయింది. దాని తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాము పచ్చిమిరపకాయల్ని. వేసుకొని ఇవి బాగా మనము వేగే వరకు ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని బాగా కలుపుకుంటున్నాము. దాని తర్వాత అవి కొంచెం నూనెలో వేగిపోయినాయి. అందులో మనం వెల్లిపాయలు వేసుకుంటున్నాము. వెల్లిపాయలు మనకు కొంచెం ఎక్కువగానే వేసాము, ఎందుకంటే మనకు టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మనము బాగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత అందులో దొండకాయలు వేసేసాము. మనకు దొండకాయలు కట్ చేసినప్పుడు పండిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి అనుకోకుండా మనం వాటిని పక్కన పెట్టేసుకొని ఈ రకంగా పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో అయితే మనము ఇప్పుడు చింతపండు కూడా వేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాము. మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు వాటిని బాగా మగ్గనిస్తే అవి చూడండి ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి. ఇలా నొక్కి చూసుకుంటే మనకి ఇక్కడ దొండకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి, ఎందుకంటే మనం మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వాటిని ఇప్పుడు మనము మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాము. దాంట్లో మనము ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాము. ఇది ఆప్షనల్ అండి, మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇవి వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా మిక్సీ చేసేసుకుందాము. దీంట్లో మనము మిక్సీ చేసుకుంటే అది మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పండిన దొండకాయ పచ్చడితో అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా మనము మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత మనం పోపు పెట్టుకోవడానికి మనము స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. అందులో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. ఇందులో నార్మల్గా మనం పోపుకి ఏమేమి వేసుకుంటామో అవే వేసుకుంటామండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇవన్నీ వేసేసుకొని మనం ఒకసారి అంతా కలిపేసుకొని కరివేపాకు కూడా వేసేసుకున్నాము. చూడండి ఇప్పుడు ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఈ పచ్చడిని దాంట్లోకి వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ పచ్చడిని మళ్ళీ ఈ కడాయిలోకి వేసేసుకున్నాము. సో ఇదైతే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇలా మనము పండిన దొండకాయలు వేస్ట్ అవ్వకుండా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్.